జై శ్రీరామ్. నా పేరు ఇరిగేంద్ర. మనం చూసాం, వైసీపీ శ్రేణులందరూ ముక్కుముడిగా గట్టి వెంకటేశ్వర స్వామి ఎందుకు చేస్తున్నారో కూడా తెలియట్లేదు. చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు చూడు ఆ వెంకటేశ్వరం లడ్డు అయితేనేమి, తిరుమల కొండల గురించి అయితేనేమి, లాస్ట్లో ఇప్పుడు వాళ్ళు పాడిన పాట గోవిందనామాల్ని ఇమిటేట్ చేస్తూ. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చూసాం, చాలామంది ప్రముఖులు అంటే మా జిల్లా అధ్యక్షులు వారు కూడా చెప్పారు, ఇట్లా వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే మేము ఊరుకోం, వైసీపీ వాళ్ళందరూ కూడా తగ్గ బుద్ధి జరుగుద్దని చెప్పాడు. కేసులు కూడా అయ్యాయి, చాలామంది ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, అసలు గోవిందనామాలు ఏమిటి, ముఖ్యంగా విశ్లేషణ ఇవ్వాలి. గోవిందనామాలు ఏమిటి? వెంకటేశ్వర స్వామిని కానీ తీసుకుంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ప్రాముఖ్యం ఏంటంటే, మనం చూస్తుంటాం, మన ముత్తాతల నుంచి ఉంటున్నాం, కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే లేదా విష్ణు సహస్రనామం. ఈ రెండు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే మన పురాణాలు ఇతిహాసాలను బట్టి చేసుకుంటారు. ఇట్లా చూస్తుంటారు మీరు. వెంకటేశ్వర సుప్రభాతం చాలా ఫేమస్. ఈ వెంకటేశ్వర సుప్రభాతం తర్వాత మన తిరుమలలో మెట్ల అలిపిరి నుంచి ఎక్కినా కూడా, లేదా తిరుమల మొత్తం కూడా ఏ చిన్న టీ అంగడికి వెళ్ళినా అప్పట్లో అంటే 2002, 2003లో చూసాం మనం, ఎక్కడ చూడు గోవిందనామాలు వచ్చాయి. శ్రీ వెంకటేశం మనసాస్వరామి లేదా గోవింద హరి గోవింద ఇలా వచ్చాయి. ఎందుకంటే గోవిందనామాలు చాలా ప్రాచుర్యం. ఈ గోవిందనామాలు మనం అసలు ఎలా వచ్చాయి అంటే ఒక్క మాటలో చెప్తా, అంటే దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా మనకి విశ్లేషణ ఉండాలి కదా. గోవిందనామాలు అన్నమాచార్యాలు రాసినవి కాదు, అలాగే బ్రహ్మంగారు రాసినవి కూడా కాదు, తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దీని మీద నీకెలా తెలుసు అనే ప్రశ్న కూడా మీకేచ్చు. గోవిందనామాలు తిరుమలలో అక్కడ ఆస్థాన గాయకులు ఉన్నారు. పారుపల్లి రంగనాథ్ అప్పట్లో 2002లో అతను తిరుమల ఆస్థాన గాయకుడు. అంటే చాలామంది ఉన్నారు, చాలామంది గాయకులు, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు, బాలకృష్ణ ప్రసాద్ ఉన్నారు, శోభారాజు ఉన్నారు. అంటే మనం రీసెంట్గా మన తరంలో చూసిన వాళ్ళలో పారుపల్లి రంగనాథ్ తిరుమల తిరుపతి ఆస్థాన గాయకుడు. అతను ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ప్రాచుర్యం, జనాభా అంతా నోట్లో నానాలి, క్యూలు అన్నింటిలో నానాలి, ఒక గొప్ప తపస్సు చేసినట్టు అప్పట్లో. దామ మురళీకృష్ణ, మీకు తెలుసో లేదో, మురళీకృష్ణ మన నెల్లూరు వాస్తవ్యులు. మురళీకృష్ణ అనే అతను ఈ గోవిందనామాలు రాశాడు. గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో ఆయన పేర్లన్నీ తీసుకొని శ్రీ వెంకటేశం మనసాస్త్రం ఒకటి రాశాడు, అలాగే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ఆపద ముక్కులువాడ గోవింద అని గోవిందనామాలు అనే క్యాసెట్ని తయారు చేశారు. అయితే ఇది ప్రాచుర్యం కలిగిన వాటిలో ఒక 4-5 కంపెనీలు ఉంటే వాటిలో అప్పుడంతా మోనో వచ్చేది. అంటే మొట్టమొదటిసారిగా ఇది స్టీరియో రికార్డింగ్ అందుబడింది. అయితే దీన్ని చేసిన రచయిత ఎవరంటే మురళీకృష్ణ, దామా మురళీకృష్ణ, మన నెల్లూరు వాసులు, సూలూరుపేట, కానీ నెల్లూరులో ఉండేవాళ్ళు. ఇతను కూడా తిరుమల సెట్లు. అలాగే పారుపల్లి రంగనాథ్ మన నెల్లూరుకి ఎంతో కొంచెం పరిచితులు. తిరుమలలో ప్రతి పాటలు అప్పుడు ఈయనే పాడేవాడు. అయితే ఈ దామా మురళీకృష్ణ ప్లస్ పారుపల్లి రంగనాథ్ పాడిన అతను. దీని ప్రొడ్యూసర్ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు దీనికి విశ్లేషణ కూడా పూర్తి చేస్తాను. దీని ప్రొడ్యూసర్ వచ్చి నేనే. నా పేరు ఇరిగేంద్ర. 2003లో ఐ మ్యూజిక్ కంపెనీ తరపున మన ఇండియా మొత్తం సప్లై అయినా కూడా, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియా మొత్తం సప్లై అయినా కూడా 2003లో గోవిందనామాలు మొట్టమొదటిసారిగా సీడీ నేను రిలీజ్ చేసి తిరుమలలో కొన్ని లక్షలాది క్యాసెట్లు అమ్మాను నేను అప్పుడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాం, మీకు క్లారిటీ రావడం కోసం చెప్తున్నాం. ఇది నా గురించి నేను చెప్పుకునే దానికైతే ప్రెస్ మీట్ పెట్టలేదు. కాపీరైట్ యాక్ట్ అని ఒకటి ఉంది. గోవిందనామాలు ఎప్పుడైతే చేశారో దాన్ని స్టీరియో రికార్డింగ్ చేసి దీని సర్వ సంపూర్ణ హక్కులు కాపీరైట్ యాక్ట్ కింద నా కంపెనీ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అప్పట్లో ఈ మురళీకృష్ణ కానీ పారుపల్లి రంగనాథ్ అయితేనేమి మాకు పేటెంట్ హక్కులు కూడా మాకు ఇచ్చారు. దీన్ని ఎవరు కాపీ కొట్టినా కూడా, మా లాంటిది ఇమిడియేట్ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు వేసే రైట్స్ నాకు ఉంటాయి. ఇది ఒక అడ్వకేట్గా చెప్పట్లేదు, ఒక కంపెనీ చైర్మన్గా నేను హెచ్చరిస్తున్నాను. అయితే ఈ కారణాలుగా మనం చాలా దగ్గర పాడుండొచ్చు, వాటి వల్ల హిందువుల మనోభావాలు ఏడా దెబ్బతిల్లా. కానీ మొన్న జరిగిన వాటిల్లో చూస్తే వైసీపీ వాళ్ళందరూ అసలు చంద్రశేఖర్ పర్వతరెడ్డి ఎలా ఆయన అతను చాలామంది చదువు చెప్పే అతను చాలా గౌరవంగా ఉంటాడు, చాలా సున్నితంగా మాట్లాడాడు. అసలు ఎలా మాట్లాడా కూడా అర్థం కాదు. ఆయన ఆడ కూర్చొని ఉన్నాడు, కింద చాలామంది కూడా ఏదో భజన చేస్తా వ్యంగ్యంగా ఐ గోవింద ఈ గోవింద. అసలు వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా మీకు అర్థం కావట్లేదు. తిరుమలతో కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా కాల గర్భంలో కలిసిపోయిన వాళ్ళే తప్ప కాల చరిత్ర రాసిన వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈరోజు మా పార్టీ తరపున కానీ లేదా అనేక హిందూ సంఘాలు కూడా మీకు ఒక ఛాలెంజ్ని ఇస్తూ మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఈ గోవిందనామాల్ని వ్యంగ్యంగా పాడినందుకు క్షమాపణ చెప్పాలి. అయితే వాళ్ళు కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే నేను మీ మీద కోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, మీరు చెప్పే క్షమాపణలు, మా హిందువులకు చెప్పే క్షమాపణలు
చాలా పెద్దగా అనిపించాలి, మీ పశ్చాత్తాపం మీ కళ్ళల్లో మొహంలో కనిపించాలి. లేని పక్షంలో దీని కంపెనీ ఓనర్ ఈ గోవిందనామాలు క్యాషెస్ సంబంధించి 4-5గురిలో ఇండియాలో నేను ఒకడిని. 2003లోనే నా కంపెనీ ఉండింది. దీని మీద మీ మీద చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను, మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతానని బహిరంగంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు హిందువులకు సంబంధించి ఎవరు ఏమేం చేసినా కూడా దీన్ని నేను 100% ఖండిస్తాను. ఎస్ రైట్, నేను పక్కా హిందూ, నేను గర్వంగా చెప్తున్నాను. కాకపోతే నేను అసలు పెట్టకూడదు అనుకున్నాను, ప్రెస్ మీట్ పెట్టకూడదు. నిన్న 2-3 ఫోన్ చేశారు, అన్నా మీ గ్రూపులో ఉన్నానా, ఛత్రపతి గ్రూపులో ఉన్నానా, గణేష్ గ్రూపులో ఉన్నా, ఏందన్నా మీరు. నేనేందయ్యా, మన పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడారు, నా స్నేహితులు మాట్లాడారు, నా తమ్ముళ్ళు మాట్లాడారు, ఇంకా మనం ఏం చెప్తాం దీని అటగాదన్నా గోవిందనామా. నేను ఒక అతను చెప్పాడు, అన్నా మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన క్యాసెట్ కొన్ని ఉన్నాను 2000లో గోవిందనామాలు, ఏందన్నా మీ కంపెనీ ఉందని నాకే అర్థం కాల, అంటే నా పాయింట్ నాకే అర్థం కాల. అందువల్ల నేను ఈరోజు నిజంగానే చెప్తున్నాను, మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే పార్టీలతో హిందూ సంఘాలతో సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా ఈ కంపెనీ చైర్మన్గా, అంటే గోవిందనామాలు అనే రైట్స్ నాకున్నాయి, నా కంపెనీకి ఉన్నాయి, దాని యొక్క ప్రొడ్యూసర్ కూడా నేనే. 2003లో ఇది రిలీజ్ చేశాము, చాలా ప్రాముఖ్యత కలిగింది. దీన్ని మీరు కాపీ కొట్టారు, నా పాటల్ని మీరు కాపీ కొట్టి పాడటమే కాదు వ్యంగ్యపరిచారు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద మీకు చట్ట ప్రకారంగా మీకు కోర్టులో కేసు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు సాయంకాలం 4 లోపల మీకు టైం ఇస్తున్నాను. లేని పక్షంలో మన అందరూ చెప్తుంటాం కదా, చట్టం తన పని తాను చేసుకుపోద్దని. నేను మీ మీద కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నేను కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి తప్పులు మళ్ళీ మీరు చేయకూడదని భావిస్తున్నాను, చేయగాకండి. ఎందుకంటే హిందువులు ఏంది అనేది నాకు అర్థం కావట్లేదు. రాజకీయాలలో అభ్యర్థులు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు, మాట్లాడుకోవచ్చు. అసలు దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తారు? మా హిందువులనే కాదు, క్రిస్టియన్స్ కూడా అనగాకండి, అటు ముస్లిమ్స్ కూడా అనగాకండి. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్ప, పక్కన దేవుణ్ణి అవమానించే హక్కు ఎవరికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. అది రాజకీయ నాయకులైనా కావచ్చు, పోరంబోగు నా కొడుకులైనా కావచ్చు, ఎవరిని కూడా వాళ్ళ దేవుళ్ళని మీరు తిట్టే హక్కు మీకు లేదు. మీ మీద ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుని సిద్ధంగా ఉన్నాను. జై శ్రీరామ్.